నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇమ్మయ్యా. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇమ్మయ్యా. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నిన్ను చూసే మాదిరినిమ్మయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇమ్మయ్యా. కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనస్సు నిమ్మయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. ఇవ్వయ్యా, లోబడుట నాకు నేర్పు యేసయ్యా. లోతైన ఆత్మీయత నాకు ఇమ్మయ్యా, లోబడుట నాకు నేర్పు యేసయ్యా. లోపములను గ్రహించే కృపను ఇమ్మయ్యా, లోకాన్ని జయించే జీవితం ఇమ్మయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము
యేసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నేను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా నిన్ను చేరే పాదములు నాకు ఇమ్మయ్యా నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు మరొకసారి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే మహాకృపను మహద్భాగ్యాన్ని నాకు అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవునికి నేను ఎంతగానో హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎన్ని ఆటంకాలు మనకి కలుగుతున్నప్పటికీ వేటికి కూడా మనం వెనకడుగు వేయకుండా దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలని, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి సదుపాయాలని సద్వినియోగపరుచుకుంటూ ఈ విధంగా దేవుని ఆరాధించడం అనేది, అలాగే దేవుని యొక్క వాక్యమును వినటము అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులు ప్రేమసాగర్ గారికి కూడాను నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుడు వారికి వారి కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దేవుని ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నా మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మరి మనకందరికి కూడా కావలసినటువంటి కాపుదలను ఎల్లప్పుడూ కూడా మనకి తోడై ఉండి మనల్ని కాపాడాలని, మనకు కావలసిన భద్రతను దయచేయాలని, అలాగే అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారిని, అలాగే ఈ వైరస్ వలన ఎవరైతే మన కుటుంబాల్లో కానీ అలాగే మన సంఘాల్లో కానీ ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా దేవుడు తగినటువంటి స్వస్థతను త్వరితగతిన వారికి అనుగ్రహించాలని మేము ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనందరం కలిసి ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ముఖ్యంగా ఈ వైరస్ వలన ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అది ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సాటి విశ్వాసుల కోసం, అలాగే మన బంధువుల గురించి, స్నేహితుల గురించి, అలాగే దైవ సేవకుల గురించి మనం ప్రార్థించవలసినటువంటి బాధ్యత మనకందరికీ ఉంది. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మన యొక్క ప్రార్థనలకి జవాబు అనుగ్రహించే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మన హృదయాలు సిద్ధపరచుకున్నటువంటి మన అందరితో కూడా దేవుడు మరొకసారి మన హృదయాలతో ఆయన మాట్లాడాలని, ఆయన మాట ద్వారా మనం ఆదరించబడాలని, బలపరచబడాలని, ధైర్యపరచబడాలని, ప్రోత్సహించబడాలని ప్రార్థనాపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాం. చూడండి, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో మన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. మొదటి వచనము: మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3వ వచనము: నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనిండు స్థలములో మీరును ఉండునగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. 5వ వచనము: అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. 8వ వచనం: అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరుచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించునుగాక. మనం చదివినటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనము ఎలా ప్రారంభించబడిందండి అంటే, యేసు ప్రభువారు ఆయన శిష్యులకి చెప్తున్నటువంటి మాట ప్రారంభంలో ఏముంటుందంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఏముందండి అక్కడంటే, అందరూ చూడండి జాగ్రత్తగా, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇంగ్లీష్లో అయితే డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. అంటే యేసు ప్రభువారు ఈ 14వ అధ్యాయం ఎలా ప్రారంభించారంటే, శిష్యులకు
ఒక ఆదరణతో కూడినటువంటి మాటని ఒక ఆజ్ఞ రూపంలో ఇస్తూ ఉన్నారు. లేకపోతే ఒక ధైర్యపరిచేటటువంటి మాటని ఒక ఆజ్ఞ రూపంలో వారికి ఇవ్వటం జరిగింది. అందుకని ఏమన్నారంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. యేసు ప్రభువు వారు ఆ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి అనే మాటని ఆయన చాలా స్పష్టంగా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అక్కడ శిష్యులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని యేసు ప్రభువు వారు గుర్తించారు. హృదయం కలవరపడటం అంటే ఒక తెలియనటువంటి ఒక బాధ, ఒక భయము, ఒక గందరగోళము, లేకపోతే మనం అనుకొననటువంటి సంఘటనలు మనకి జరిగినప్పుడు సహజంగా మన హృదయాలు కలవరపడతాయి. మరిక్కడ శిష్యులు కలవరపడడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే, అంతకుముందు మనం ఆ 13వ అధ్యాయం మనం చూస్తే యేసు ప్రభువు వారు ఆయన శిష్యులతో, నేను త్వరలో మరణించబోతూ ఉన్నాను, నేను సిలువ వేయబడబోతూ ఉన్నాను, త్వరలో నేను మీ మధ్యలో నుంచి నేను వెళ్ళిపోబోతున్నాను అని వారికి చెప్పడం జరుగుతుందన్నమాట. యూదులు నన్ను శిక్షిస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళలో ఒక రకమైన కలవరం. మనం ఆ కలవరం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం కూడా గ్రహించవచ్చు. ఉదాహరణకి 13వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, అంటే యేసు ప్రభువు ఎప్పుడైతే నేను వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చింది అని చెప్పారో, వీళ్ళలో ఒక రకమైనటువంటి భయము, ఆందోళన, ఒక గందరగోళం అనేది ఏర్పడి వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు యేసు ప్రభువు వారిని. ఏమనంటే, పేతురు అడిగినట్లుగా, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన్ను అడుగగా. ఆ ప్రశ్నలో మనకేం కనపడుతుందంటే, పేతురుకి కలిగినటువంటి ఆ గందరగోళమైనటువంటి ఒక పరిస్థితి తన హృదయంలో. ఎందుకని, ఎప్పుడైతే యేసు ప్రభువు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పారో, ఆ మాట చెప్పగానే పేతురుకి కలిగినటువంటి ఆ గందరగోళంలోంచి ఆ ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా అని ఒక అన్సర్టెనిటీ, ఏం జరగబోతోందో తెలియనటువంటి ఒక పరిస్థితిలో నుంచి పేతురు ఆ ప్రశ్న అడిగారు యేసు ప్రభువు వారిని. అలాగే మనం 14వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తే, తోమా ఏమని అడుగుతాడంటే, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా. ఇక్కడ తోమా కూడా, పేతురేమో ఒక అన్సర్టెనిటీ అంటే ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితిలో నుంచి ఒక ప్రశ్న అడిగితే, తోమా కూడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదుగా ప్రభువా అంటే ఒక అనుమానంతో ప్రశ్న అనమాట. రేపు ఏం జరగబోతుందని ఒక అనుమానం, ఎలా ఉండబోతుందని ఒక అనుమానం. తర్వాత 8వ వచనంలో ఫిలిప్ వచ్చేసరికి, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు. ఫిలిప్ వచ్చేసేమో మాకొక్కసారి చూపించు ప్రభువా, యేసు ప్రభువా చెప్పినప్పుడు మాకొక్కసారి చూపించు ప్రభువా అని. ఇలా ముగ్గురు శిష్యులు అడిగినటువంటి ఆ ప్రశ్నల్లో మనకేం కనపడుతుందంటే, వారికి కలిగినటువంటి గందరగోళం. యేసు ప్రభువారు ఎప్పుడైతే నేను వెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చింది, నేను సిలువ వేయబడతాను, నేను మరణిస్తాను, అయితే నేను మరలా తిరిగి లెగుస్తానని కూడా ఆయన చెప్తాడు. కానీ వారు అది కాకుండా కేవలం ఇప్పుడు యేసు ప్రభువారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోబోతున్నారు అని ఎప్పుడైతే ఆయన చెప్తారో, పేతురుకు ఆ గందరగోళం అన్నమాట. ఎలా 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 ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, ఎన్నాళ్ళు యేసు ప్రభువారు మాతో పాటు ఉన్నారు, లేకపోతే నాతో పాటు ఉన్నారు, వారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, రేపు ఎలా ఉండబోతుందని. అంటే వాళ్ళకంతా ఒక అగమ్య గోచరంగా కనబడుతూ ఉంది. అదే చెప్పే, ఒక గందరగోళం, ఒక అగమ్య గోచరంగా కనబడుతూ ఉంది. తర్వాత తోమాకోసారి ఒక అనుమానం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మేము వస్తామని చెప్తున్నావు ప్రభువా, కానీ అసలు మేము ఎలా రావాలి అని ఒక అనుమానంతో ఒక అనుమానం ఉండిపోయింది, ఒక నెగిటివిటీ ఉండిపోయింది తోమాలో. ఫిలిప్ వచ్చేసరికి మాకు ఒకసారి చూపించు ప్రభువా అని వారిలో ఉన్నటువంటి ఈ ప్రశ్నలు రావడానికి కలిగిన కారణం ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభువా నేను వెళ్ళిపోతానని చెప్పారో వారిలో ఒక భయము, ఒక అవిశ్వాసము కలిగిందనమాట వారిలో. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువా నేను మీ మధ్యలోంచి వెళ్ళిపోబోతున్నానని చెప్పారో, ఆయన చెప్పిన వెంటనే వీరికి ఏం కలిగిందంటే ఒక అనుమానము, లేక ఒక అవిశ్వాసము, ఒక భయము వారిలో కలిగి తత్ఫలితంగా ఏమవుతుందంటే వారి హృదయాలలో ఒక కలవరము అనేది ప్రారంభమైందనమాట.
పైగా వాళ్ళు యేసు ప్రభువా దగ్గరికి వచ్చి ప్రభువా మేము కలవరపడుతున్నామని చెప్పి వాళ్ళు ఏం చెప్పలా. వారి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, వారు చెప్పకముందే వారి హృదయాలోచన ఎరిగినటువంటి దేవుడు వారిని ఏమన్నారండి అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకొకటి, మనం అక్కడ వాడబడినటువంటి ఆ పదము గ్రీకు భాషలో అసలైన అర్థం ఏంటండి అంటే, యేసు ప్రభువారు అక్కడ ఏం చెప్తున్నారంటే, మీ హృదయములను కలవర పెట్టడం ఆపండి. స్టాప్ లెటింగ్ యువర్ హార్ట్స్ టు బి ట్రబుల్డ్. మీ హృదయములను కలవర పెట్టడం ఆపండి అంటే యేసు ప్రభువారు ఏదో ఒక భవిష్యత్తులో జరగబోయే చెప్పట్లే. ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఏ పరిస్థితులు అయితే ఉన్నారో ఆ పరిస్థితులలో మీరు మీ హృదయములను కలవర పెట్టడం ఆపండి. ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనందరితో కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయములను కలవర పెట్టడం ఆపండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిగతిలో ఉన్నప్పటికీ, ఎటువంటి భయములో మీరున్నప్పటికీ, లేదు ఎటువంటి అగమ్య గోచరంగా మీకు కనిపిస్తూ ఉందో రేపు అనేది, కలుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేకతల వలన కానివ్వండి, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సామాజికమైన పరిస్థితులు, వీటన్నిటిని బట్టి ఎంత బాధలో మనం ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిగతిలో మనం ఉన్నప్పటికీ, ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నటువంటి మాట ఏంటండి అంటే, మీ హృదయములను కలవర పెట్టడం ఆపండి. అదే మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ మన హృదయములను కలవర పెట్టడం మనం ఆపవలసినదని దేవుడు తన వాక్యము ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే 14వ అధ్యాయము 1వ వచనము మీ హృదయములను కలవరపెట్టడం ఆపండి అని, లేదు మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పినటువంటి యేసు ప్రభువు వారు ఆ తరువాత వచనాల్లో అసలు హృదయాలు కలవర పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి మనకున్నటువంటి ఈ పరిస్థితులలో, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ స్థితిగతుల్లో ఆనాడు శిష్యులైనా కానీ ఈరోజు ఆయన యొక్క విశ్వాసులము, ఆయన యొక్క బిడ్డలమైనటువంటి మనము ఈ యొక్క పరిస్థితిలో నుంచి మన హృదయంలో మనము కలవర పెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేది కూడా తర్వాత యేసు ప్రభువు వారికి చెప్పారు. ఏమని చెప్పారండి అంటే, ఆ 1వ వచనము తర్వాత భాగంలో 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి అని తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దానికి మూల భాషలో మనకేం కనపడుతుందంటే, దేవుని యందు విశ్వాసముంచుడి, నాయందును విశ్వాసముంచుడి. అక్కడ ఆ ఒక్క వచనములో 2 సార్లు మనకేం కనపడుతుందండి అంటే, విశ్వాసముంచుడి, విశ్వాసముంచుడి. అంటే ఈరోజు మన హృదయములను మనము కలవరపెట్టకుండా ఉండాలి, కలవరపరచకుండా ఉండాలి అంటే మనకున్న ఆ రెమెడీ, ఆ సొల్యూషన్ ఏంటండి అంటే, మొదటిగా మనము దేవుని యందు విశ్వాసము ఉంచవలసినటువంటి వారమై ఉన్నాం. వీ కెన్ ట్రస్ట్ ఇన్ హిమ్. అక్కడ యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పారు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నాయందును విశ్వాసం ఉంచుడి. ఎందుకు ఆయన ఆ మాటలు నాయందును విశ్వాసం ఉంచుడి అని చెప్పారండి అంటే, చెప్పాను కదా, అప్పటి వరకు యేసు ప్రభువు శిష్యులతో శారీరకంగా వారితో ఉన్నారు, భౌతికంగా వారితో పాటు. ఎలాంటి శిష్యులు యేసు ప్రభు వారితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూస్తూ ఉన్నారు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చూస్తూ ఉన్నారు. అలాగే వారిని యేసు ప్రభు వారు పోషిస్తూ ఉన్నారు. వారి ప్రతి అవసరతలో వారిని పోషిస్తూ వారిని తనతో పాటు ఉంచుకొని భౌతికంగా వారి మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు నేను మీ మధ్యలోంచి వెళ్ళిపోబోతున్నాను అని యేసు ప్రభు వారు అన్నారో, శిష్యులకి ఏమవుతుందండి అంటే, రేపు అనేది వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు ఆ రేపటిలో యేసు ప్రభు వారు భౌతికంగా వారికి కనపట్ల, భవిష్యత్తులో భౌతికంగా వారికి కనపట్టలేదు. అందుకని యేసు ప్రభు వారు ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటండి అంటే, నేను మీ మధ్యలో భౌతికంగా నేను లేకపోయినప్పటికీ నా యందు మీరు విశ్వాసం ఉంచుడి. ఎందుకండి అంటే, అదృశ్యమైనటువంటి నేను, ఆత్మస్వరూపుడనైనటువంటి నేను ఎల్లప్పుడూ నేను మీకు తోడై ఉంటాను. దేవుడికి మహిమ కలుగును గాక.
అంటే మనము నమ్మినటువంటి దేవుడు మనకి భౌతికంగా ఆయన మనకి కనిపించకపోయినప్పటికీ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనకి తోడై ఉంచి ఆయన మనల్ని నడిపించేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అది ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది. మనం చాలాసార్లు ఒంటరిగా మనం అనిపిస్తాం. చాలాసార్లు ఒంటరి వారం అయిపోయామేమో అనుకుంటాం. నాకెవరూ లేరు, లేకపోతే నా కుటుంబానికి ఈ పరిస్థితులు, నా కుటుంబానికి ఎవరు లేరు, నా చుట్టూ ఎవరు లేరు అని మనం చాలాసార్లు అగమ్య గోచరంగా ఆందోళనలో ఉంటాం. కానీ ఎవరు మనకు తోడు ఉన్నా లేకపోయినా, ఎవరు మనతో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ మనకును, మన కుటుంబానికి, మన సమాజానికి, మన సంఘానికి ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు, ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడు, ఎప్పుడు కూడా మనకు తోడై ఉండేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకని మోషే అంటారు కదా, నీ సన్నిధి మాకు తోడుగా వస్తే కానీ మేము బయటికి అడుగు పెట్టలేము అంటాడు మోషే. అంటే దేవుని యొక్క సన్నిధి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరు ఇమ్మానుయేలు. మన క్రిస్మస్ ప్రసంగాల్లో కూడా తరచు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే అర్థం ఏంటండి అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఎప్పుడు? ఇప్పుడు. అది జ్ఞాపకం చేసుకోండి. నిరంతరము మన వర్తమాన కాలములో, మన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో దేవుడు ఆయన యొక్క సన్నిధి మనకి ఎప్పుడు కూడా ఆయన తోడై ఉంచి మనల్ని నడిపించేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు నన్ను నమ్మండి అని చాలా క్షుణ్ణంగా, చాలా స్పష్టంగా వారితో చెప్తున్నా. మీరు నన్ను నమ్మండి, నా సన్నిధి మీకు తోడుగా ఉందని మీరు నమ్మండి. మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఈ మాట ఉంటుంది. ఏమంటే హెబ్రీ పత్రిక 11:6 ఏముంటుందండి అంటే, దేవుని యొద్దకు వచ్చు ప్రతివాడు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. అంటే అక్కడ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఎలా మనం నమ్మాలండి అంటే, దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిగా దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు భౌతికంగా ఆయన్ని మనం చూడలేకపోయినప్పటికీ ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు తన యొక్క సాన్నిధ్యాన్ని మనకెప్పుడు కూడా తోడుగా ఉంచే దేవుడై ఉన్నాడు అని అది మనం నమ్మి, తర్వాత ఏమి నమ్మాలండి అంటే, తన్ను వెదకు వారందరికీ కూడా ఫలము దయచేయువాడని మనము నమ్మవలను కదా. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. మనం ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ చాలాసార్లు ఏమవుతుందండి అంటే, మనకున్నటువంటి సమస్య మన కళ్ళ ముందు కనపడుతుంది. సో దానివల్ల మనం ఏం చేస్తామండి అంటే, సమస్యను మనం చూస్తాము కానీ ఆ సమస్యను మించినటువంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోలేము. ఎందుకంటే సమస్య మనకు కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఆ సమస్యను చూసి మనం నిరుత్సాహపడిపోతాం. ఆ సమస్యను చూసి మనం గందరగోళం అయిపోతాం. ఆ సమస్యను చూసి మనం అధైర్యపడతాం. కానీ మనం ఎవరిని చూడాలండి అంటే, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు తన సన్నిధిని మనకి ఎప్పుడు తోడుగా ఉంచుతాను అని వాగ్దానము చేసినటువంటి దేవుణ్ణి మనం నమ్మాలి. యేసు ప్రభువు వారు ఆయన చివరికి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పే మాట ఏంటండి అంటే, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉందును కదా. అంటే నిరంతరం నేను మీకు తోడై ఉంటాను. అందుకనే మనకి 139వ కీర్తన 5వ వచనంలో కీర్తనాకారుడు కూడా చాలా స్పష్టంగా, చాలా గొప్పగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా ముందు పోవాడవును నీవే, మా వెనుక వచ్చువాడవును నీవే, నీవు మమ్మును ఆవరించి ఉన్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతంగా దేవుని యొక్క వాక్యం మనకి ఎంత అద్భుతంగా, ఎంత స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉందో కదా. ఆయన సన్నిధి, కీర్తనగాడు చెప్పే మాట అదే, నీవు మమ్మును ఆవరించి ఉన్నావు. మన చుట్టూ ఆయన తన యొక్క సాన్నిధ్యాన్ని ఆయన ఆవరించి. అందుకే 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకండి అంటే, నీవు నాకు తోడయ్యుందు అంటారు ఆయన. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని నీవు నాకు తోడయ్యుందు. అంటే ఆయన సన్నిధి ఎన్నడూ కూడా మనల్ని విడవదు. ఆయన అదే మాట యెహోషువతో కూడా భయపడతాడు. ఆయన ఆ నాయకత్వ బాధ్యతలు తీసుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి భయపడితే దేవుడు చెప్పిన మాట ఏంటండి అంటే, నేను నీకు తోడై ఉన్నాను. అలాగే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటండి అంటే, నిన్ను విడువను ఎడబాయను. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనకు కలిగిన కలవరములన్నిట్లో నుంచి, మన కలవరములన్నీ బాపే దేవుడు ఆయనండి.
మన హృదయము కలవరం అంటే ఎలా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది కదా, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు. సో దానివల్ల మనం చాలా కృంగిపోతాం. ఆ ఒంటరితనం ఒకటి మనకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ చాలామంది తరచుగా మాట్లాడుతున్న మాట ఏంటంటే వీఆర్ ఫీలింగ్ లోన్లీ. నేను అనుకుంటాను, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాము అనే మాట మనం పలకూడదు. ఎందుకో తెలుసా? ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు, మనము నమ్మినటువంటి దేవుడు తన సాన్నిధ్యాన్ని మనకి నిరంతరము ఆయన మనకి తోడై ఉంచి నడిపించే దేవుడు. మనకి అలాగే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనములో ఏముంటుందంటే, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా పోవును. వారు ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ముందు వాళ్ళు కూడా భయపడతారు కదా, కనాన్లు వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఎలా మేము అని చాలా రకాల ప్రశ్నలతో అదే కదా మనకి చాలాసార్లు రేపు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలా ఇలా ఎలా అని ఈ ప్రశ్నలు ఎక్కువైపోతాయి మనకి. వీటన్నిటికీ జవాబు మనం నమ్మినటువంటి దేవుడు, మనకు తోడై ఉన్నటువంటి దేవుడు. నీ దేవుడైన యెహోవా మీ ముందు పోవును. కీర్తనకారుడు చెప్పినట్లు, మా ముందు పోవాడవు నీవే, మా వెనక వచ్చువాడవు నీవే, నీవే మమ్మును ఆవరించి ఉన్నావు. దేవుని యందు విశ్వాసం ఉంచి అచంచలమైన విశ్వాసాన్ని మనం ఉంచుతాం. దేవుని యొద్దకు వచ్చి ప్రతివాడును మొదటగా ఆయన ఉన్నాడని మనం నమ్ముదాం. మన దేవుడు మనకి, మన కుటుంబానికి ఆయన నిరంతరం మనకి తోడై ఉన్నాడనేటటువంటి ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మనం ఎక్కడ కూడా మనము కోల్పోవడానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే రెండవది, మొదటి ఈ మన హృదయాలు కలవరపడకుండా ఉండడానికి రెమెడీ, ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం ఏంటండి అంటే విశ్వాసం. ఎవరి మీద అండి అంటే ఆత్మస్వరూపుడై నిరంతరం తన సాన్నిధ్యాన్ని మనకు తోడుగా ఉంచేటటువంటి ఆ దేవుని పట్ల మనకు విశ్వాసం ఉండాలి. రెండవది 2వ వచనంలో చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటండి అంటే, ఇప్పుడు యేసు ప్రభువారు వెళ్ళిపోతున్నారు కదా, పేతురు అడిగాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత తోమయ్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, మేము అక్కడికి ఎలా రావాలో మాకు తెలియదు అన్నాడు. దానికి ఇక్కడ యేసు ప్రభువారు రెండవ వచనంలో చెప్పిన మాట, ముఖ్యంగా పేతురు అడిగిన ప్రశ్నకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అంటే, పేతురు అడిగిన ప్రశ్నకి జవాబు యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఆ 2 మాటలు జాగ్రత్తగా వినండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు పేతురు అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్తున్న సమాధానం ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే నేను ఒక చోటకి వెళ్తున్నాను. ఎక్కడికి అని ఆ 2వ వచనం చివరిలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో పేతురు అడిగిన ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అంటే, యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని. ఆ మాట అదే వచనము చివరిలో, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. సో ఇప్పుడు పేతురుకున్నటువంటి ఆ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ దేవుడు ఇస్తున్నారు యేసు ప్రభువారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభువా అన్నాడు. అంటే నేను నీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అక్కడ అనేక స్థలాలు ఉన్నాయి నా తండ్రి అంటే ఆయన రాబోతున్నటువంటి కాలాన్ని గురించి ఆయన చెప్తున్నటువంటి మాట. అంటే మనము దేవుని యొక్క వాగ్దానాలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పేతురు ఒక వాగ్దానంగా ఏమని, నా తండ్రి అంటే అనేక స్థలాలు ఉన్నాయి. పేతురు నువ్వు అడిగావు ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తున్నానని అంటే స్థలం సిద్ధపరచడానికి వెళ్తాను అని. ఆ 2వ అధ్యాయం మధ్యలో ఆయన చెప్పిన మాట, చాలా స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, లేని ఎడల మీతో చెప్పుదును. చూసారా, స్థలాలు ఉన్నాయి, నా తండ్రి ఇంట స్థలాలు ఉన్నాయి, నేను మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నానని మధ్యలో ఆయన ప్రత్యేకంగా చెప్పిన మాట ఏంటంటే, లేని ఎడల నేను మీతో చెప్పుదును. లేని ఎడల మీతో చెప్పుదును అంటే ఆయన దేవుడు ఏం చెప్తాడండి అంటే, మనతో ఏదైతే ఉందో అదే చెప్తాడు. ఆయన ఏం చేయబోతున్నాడో అది దేవుడు మనకి చెప్తాడు ఎప్పుడు కూడా. అంటే దేవుని యొక్క మాటలో సత్యము ఉంది, దేవుని యొక్క మాట యథార్థమైనది, దేవుని యొక్క మాటలో ఎటువంటి పొరపాట్లు అనేవి ఉండవు. దేవుడికి మహిమ కలుగును గాక. నా భావన మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన ఆ మాట లేని ఎడల నేను మీతో చెప్తానంటే, దేవుడు ఎప్పుడు గిమ్ముక్కులు మ్యాజిక్లు చేసే దేవుడు కాదండి.
ఆయన ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మనతో మాట్లాడే దేవుడు. ఆయన యొక్క వాక్యములో నుంచి, ఎందుకంటే ఆయన వాక్యము సత్యమైనది, ఆయన వాక్యము నిత్యమైనది, ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన వాక్యము పవిత్రమైనది. అటువంటి ఆ వాక్యములో దేవుడు మనకి యథార్థమైనటువంటి వాటిని ఆయన మన కొరకు పొందుపరిచాడు. కాబట్టి ఆయన వాగ్దానములను మనం నమ్మాలి. ఎందుకు ఆ మాట నేను పదే పదే చెప్తున్నానండి అంటే, దేవుని యొక్క వాగ్దానములు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే దేవుని యొక్క వాక్యములో నుండి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యము యథార్థమైనది కాబట్టి దేవుని యొక్క వాగ్దానములు కూడా యథార్థమైనవి. కాబట్టి మనము మన జీవితములలో దేవుడు మనకు చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని మనము నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకటి, దేవుడు యథార్థమైనటువంటి వాడు, ఆయన వాక్యము యథార్థమైనది. అలాగే ఆ వాక్యములో నుండే వచ్చేటటువంటి ఆయన యొక్క వాగ్దానములు కూడా యథార్థమైనవి. మనకెప్పుడు నిరుత్సాహం అనిపించినప్పటికీ, మనకెప్పుడు భయం అనిపించినప్పటికీ, మనకెప్పుడు కూడా గందరగోళము లేకపోతే ఒక అగమ్య గోచరముగా అనిపించినప్పుడు మనం చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పని, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటండి అంటే దేవుని యొక్క వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకోవాలి, నమ్మాలి. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా, ప్రభువా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ ఆటంకంలో ఉన్నాను, ఈ సమస్యలో నేను, ఈ భయం నన్ను వెంటాడుతుంది, కానీ ఈ పరిస్థితిలో నీవు నాకు ఒక వాగ్దానం, నువ్వు నాకు దేవుని యొక్క మీ వాక్యంలో మీరు నా కొరకు పొందుపరిచారు. ఇదిగో ప్రభువా ఆ వాగ్దానం నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నీ వాగ్దానము నమ్మదగినది. అందుకని మనకి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 నుంచి 12 వచనంలో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క మాట గురించి చాలా గొప్పగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏమని చెప్తారంటే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. జాగ్రత్త చూడండి అక్కడ అన్నమాట. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. అంటే అక్కడ దేవుడు తన యొక్క మాట ఎంత యథార్థమైనదో, ఎంత సత్యమైనదో, ఎంత నమ్మదగినదో చెప్తున్నా. చూసారా, ఆకాశం నుండి వచ్చినటువంటి వర్షం ఎలా వచ్చి భూమిని తడిపి ఆ వర్షము వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఏ విధంగా నెరవేరుస్తుందో, నిష్ఫలంగా వెనక్కి వెళ్లకుండా వర్షం పడిందంటే ఆ భూమిని మెత్తగా చేసి విత్తనాలు మొలకింపచేసి ఏ విధంగా పంట చేతికి వచ్చేలాగా చేస్తుందో, అలాగే నా నోటి నుండి వచ్చే మాట కూడా అంతే. అంటే దేవుని నోటి నుండి మనకి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క మాట దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పక మన జీవితంలో నెరవేరుస్తుంది అని 11వ వచనంలో ఏమంటారంటే, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. అంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానము, దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాక్యం ఎప్పుడు కూడా నిష్ఫలముగా పోదు అని ఆయన తర్వాత ఏమంటారంటే, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును అని 12వ వచనంలో ఏమంటారంటే, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. దేవుడికి మహిమక. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చెప్పిన మాట, నా మాటని నమ్మండి. దేవుని యొక్క మాట, దేవుడు ఏదైతే మన జీవితంలో ఉద్దేశించారో దానిని తప్పక నెరవేర్చును. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు సంతోషముగా మీరు బయలు వెళ్ళదు. మనం ఉంటున్నటువంటి పరిస్థితి ఎప్పుడు నిరంతరం అదే పరిస్థితిలో ఆటంకములు లేకపోతే ఆ పరిస్థితులు నిరంతరం మనం అలా ఉంటామని ఎప్పుడు అనుకోకండి. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానము నమ్మదగినది అని ఆయన మత్తయి సువార్తలో 24వ అధ్యాయములో ఆయన చెప్పిన మాట 35వ వచనంలో, ఆకాశములు భూమియు గతించును కానీ నా మాటలు ఎన్నడూను గతింపవు. దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము, ఆయన మనకిచ్చిన ప్రతి మాట, ఆయన వాక్యములో పొందుపరిచినటువంటి ప్రతి వాగ్దానము, ప్రతి వాక్యము ఆయన తప్పక మన జీవితంలో నెరవేర్చినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకో మాట నేను చెప్తాను. మనకి యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 45వ వచనంలో వాళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత చెప్పిన మాట ఏంటంటే, దేవుడు వారికి చేసిన
ప్రతి వాగ్దానము నెరవేర్చబడెను అని. తర్వాత ఏముంటుందంటే ఏ వాగ్దానము కూడా నెరవేర్చబడకుండా పోలేదు. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసు, ఆయన ఎప్పుడూ అబ్రహాముకి చేసిన వాగ్దానము తరాలు గడిచిపోయినాయి, సంవత్సరములు గడిచిపోయినాయి, ప్రజలు మారిపోయారు, కానీ ఆయన చేసిన వాగ్దానము మాత్రము రాబో తరములకు ఆయన తప్పక నెరవేర్చాడు దేవుడు. మధ్యలో వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళారు, ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు, కానీ చివరికి ఆ రాయబడిన మాట, ఆ మాట మీరు చదవండి. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 45వ వచనంలో ఆయన చేసిన వాగ్దానములన్నీ కూడాను వారికి నెరవేర్చబడిన, ఏది కూడా నెరవేర్చబడకుండా పోలేదు. అదే మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యములో మన కొరకు పొందుపరచబడినటువంటి ప్రతి వాగ్దానమును ఆయన మన జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన హృదయాలు కలవరపడకుండా ఉండాలంటే, ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. రెండోది, యథార్థమైనటువంటి ఆయన వాక్యమును, ఆయన యొక్క వాగ్దానములను మనం నమ్ముదాం. మూడవది, 4వ వచనంలో ఏముందంటే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అని అన్నప్పుడు ఆయన 5వ వచనంలో తోమ అనే మాట, అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. తర్వాత 8వ వచనంలో ఫిలిప్ అడుగుతాడు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? ఇద్దరు కదా, పేతురు అడిగిన ప్రశ్నకి జవాబులు ఇచ్చారు యేసు ప్రభువు వారు. అందులో మనం నేర్చు. తర్వాత తోమ అడిగాడు, చాలా చాలా అడిగిన ప్రశ్న ఏంటి, అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావు మాకు తెలియదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అంతకుముందు యేసు ప్రభు వారు చెప్పారు కదా, నేను అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి తండ్రి అంటే, నేను అక్కడికి మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటే, నేను 3వ వచనం ఆఖరిలో ఉంటుంది కదా, నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదు అన్నప్పుడు తోమ ఏమని అడిగితే, అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు యేసు ప్రభు వారు అన్న మాట ఏంటి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను నేను అని అంటే, తోమ అడుగుతున్నటువంటి ఆ ప్రశ్న 4వ వచనం, నేను 3వ వచనం ఆఖరిలో ఏమన్నారంటే, మరలా నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవదును. 4వ వచనం ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాడు. యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చి తీసుకెళ్తా, మీకు తెలుస్తుంది. అది వెంటనే తోమాకు అనుమానం, ఎంత అనుమానం అంటే, మనకి దేవుడు ఎంత మాట్లాడినా చాలాసార్లు, ఎంత మనల్ని బలపరిచినా, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా, మనలో ఎక్కడ అనుమానం అనేది మనలో గూడు కట్టుకుపోద్ది అనమాట. చాలాసార్లు స్కెప్టిక్ పీపుల్ అంటాం, అంటే ప్రతిదానికి అనుమానమే. చాలాసార్లు మనం తరచుగా చూస్తాం, చాలాసార్లు అనుమానంతో కూడిన వారు మన చుట్టూ చాలామంది ఉంటారు. అలాగే తోమా కూడా. అందుకేమన్నాడండి అంటే, నేను తీసుకెళ్తాను, మీకు అది తెలుస్తుంది అంటే, తోమా మళ్ళీ ఏమంటాడండి అంటే, అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని అడుగుగా. సో ఇప్పుడు, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మళ్ళీ అది ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు అంటే. ఇంకొకటి, సహజంగా మానవులంగా మనకు అంతా తెలియదు కదా, మనకి లిమిటేషన్స్ ఉన్నాయి. మన యొక్క జ్ఞానానికి ఒక హద్దు అనేది ఉంది. మనం దేవుడిలాగా మనము సర్వజ్ఞానులేం కాదు. మనకు లిమిటేషన్స్ ఉన్నాయి. మనం దేవుడి కంటే ఎప్పుడు తక్కువ వారమే. సో మనకి సర్వము మనకి తెలియదు. ఇప్పుడు సర్వము మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ తోమ అడిగినటువంటి ఆ ప్రశ్న అలాగే ఎలా ఉంటుందో మాకు తెలియదు. వెంటనే యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రారు అంటే, తోమ అడిగాడు కదా, ప్రభు ఆ మార్గం ఎలా ఉంటుంది, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఆ మార్గం నేనే. ఎక్కడికి వెళ్తున్నావండి అంటే, ఆ గమ్యం నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే మీకున్నటువంటి ఆ గందరగోళాలన్నిటికీ పరిష్కారం నేనే, మీకున్నటువంటి ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు నేనే, మీకున్నటువంటి అనుమానాలన్నిటి తీర్చబడాలంటే నా వైపు చూడండి. అంటే 3వది మనం ఏం చేయాలండి అంటే,
ఆయన ఎవరో మనం గ్రహించగలగాలి. ఏమని మనం గ్రహించాలండి అంటే మన సర్వమును యేసు ప్రభువారే అని మనం గ్రహించి ఆయన వైపు మనం చూడాలి. ప్రతి దానికి భయం కలిగిన ఆయన వైపు చూడాలి. అగమ్యగోచ అంటే మన గమ్యం ఆయన, మన మార్గము ఆయన, మనకు సత్యము ఆయన, మనకు జీవము ఆయన, మనకు పరిష్కారము ఆయన అని. తర్వాత ఫిలిప్ కూడా అడుగుతాడు. మరి ఇప్పుడు ఫిలిప్ ఏమంటే ప్రభు మాకు ఒక్కసారి తండ్రిని చూపించు ప్రభు అంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నా నేను ఎంతకాలం మీతోనే ఉన్నాను కదా అని ఆయన అంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి. అంటే ఐఎమ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, మీకు సర్వమును నేనై ఉన్నాను. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. నా వైపు చూడండి, సర్వమును నేనై ఉన్నాను. మీకు ఏది కావాలో ఆ సర్వమును నేను మీకై ఉన్నాను అని యేసు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి, మనకి సర్వమును ఆయనే అని మనం నమ్మాలి. మనకు కలిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఆయన, మనకు కలిగే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన, మనకున్నటువంటి ప్రతి గందరగోళానికి ఒక ఏమంటామండి అంటే ఆ గందరగోళంలో నుంచి ఒక క్లారిటీని ఇచ్చేది దేవుడే. మన మార్గములు సరళము చేసేది దేవుడే, మనల్ని బలపరిచేది దేవుడే. అటువంటి ఆ దేవుడి వైపు, అందుకే మీరు నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లే. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటండి అంటే మన జీవితాలలో మనకు సర్వమును మనము నమ్మినటువంటి దేవుడై ఉన్నారు యేసు ప్రభు వారు. అందుకనే తోమ అడిగినప్పుడు కూడా కదా, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఆ మార్గం ఎలా ఉంటుందో మాకు తెలియదు అంటే, నేనే ఆ మార్గం, నేనే ఆ సత్యం, నేనే ఆ జీవం. అలాగే ఫిలిప్ అడిగిన ప్రశ్నకు కూడా, ప్రభువా మాకు ఒకసారి చూపించే దేవుడు ఎలా ఉంటాడు, తండ్రి ఎలా ఉంటారు అంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు, నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగినట్టు. అంటే ముగింపులో నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటండి అంటే, మన జీవితాలలో మనకి సర్వమును మనం నమ్మినటువంటి యేసు ప్రభు వారు అయి ఉన్నారు. ఏ స్థితికైనా సరిపోయినటువంటి దేవుడు. ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థితిగతిలో, ఏ అవసరతలో మనం ఉన్నప్పటికీ, ఏ సమస్యలో మనం ఉన్నప్పటికీ, వాటన్నిటిలో కూడా మనకు సరిపోయినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకనే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం ఏముంటుందండి అంటే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరుగెత్తెదము. అదే మాట మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మన దృష్టి దేవుని వైపు మనము కేంద్రీకృతం చేద్దాం. మనం పేతురు గురించి కూడా మనం చాలాసార్లు మనం వింటాం. యేసు ప్రభు వారు నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీటి మీద నడిచేలాగా చేయమంటే పేతురు 2-3 అడుగులు వేస్తాడు, తర్వాత మునిగిపోతాడు. ఎందుకు అంటే పేతురు యేసు ప్రభు వారి వైపు చూసినంతసేపు నీటి మీద అద్భుతం చేయగలిగాడు, ధైర్యం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు వైపు చూసినంతసేపు అసాధ్యమైనటువంటి నీటి మీద ఆయన నడవగలిగాడు పేతురు. కానీ ఎప్పుడైతే తన దృష్టి యేసు ప్రభు వారి నుంచి వచ్చినటువంటి ఆ అలల వైపు కానీ గాలి వైపు చూశాడో తను మునిగిపోవడం ప్రారంభించాడు. అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటండి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వైపు మనం చూసినంత వరకు, మన దృష్టి మనము యేసు ప్రభు వారి వైపు మనం కేంద్రీకృతం చేసినంత వరకు, ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మనము ధైర్యంగా మనం ముందుకు కొనసాగుతాం. ఎందుకండి అంటే మనం దేవుడి వైపు చూస్తూ ఉన్నాము కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎటువైపు చూస్తూ ఉన్నాం, మనకు సమస్య వచ్చినప్పుడు మన దృష్టి ఎక్కడుంది, మనం కష్టంలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన ఎక్కడుంది. దేవుడి వైపు చూద్దాం. మన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనం పరిగెత్తుదాం, ముందుకు కొనసాగుదాం. ఒకటే, మన భక్తి జీవితంలో ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ మనం ముందుకు కొనసాగాలి అంటే దానికి ఒకే ఒక్క పరిష్కారం, లేకపోతే ఒకే ఒక్క సలహా సూచన ఏంటండి అంటే, మనము యేసు వైపు చూద్దాం, దేవుడి వైపు చూద్దాం. మనకు సర్వము ఆయన. అదే గుర్తుపెట్టుకుందాం, మనకు సర్వమును ఆయన ఉన్నారు. మన జీవితాల్లో సర్వావస్థల యందు, సర్వ పరిస్థితుల యందు ఆయనే మనకు తోడై ఉండే దేవుడు. మన ముందు ఆయన వెళ్ళు దేవుడు. కాబట్టి మనము ఆయన వైపు చూస్తూ మనకు వచ్చే ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ప్రతి ప్రశ్నకు,
ప్రతి దానికి జవాబు ఆయనే, ప్రతి పరిష్కారము ఆయనే. కాబట్టి అటువంటి దేవుడి వైపు మనం చూస్తూ మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. 3 విషయాలు. మన హృదయములను మనము కలవర పెట్టడం ఆపాలి. కలవర పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి అంటే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని వైపు, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆత్మస్వరూపుడైనటువంటి దేవుని మీద మనము అచంచలమైన ఆ విశ్వాసం, ఆయన సన్నిధి మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందనేటటువంటి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది మనం చేయవలసింది ఏంటండి అంటే యథార్థమైనటువంటి దేవుని యొక్క వాక్యమును, ఆయన యొక్క వాగ్దానములను మనం నమ్మి నిరంతరం వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది మనకు సర్వము ఆయనే అని చెప్పి నమ్మి ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి స్థితిగతిలోనూ మనము ఆయన వైపు మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనకి చెప్పిన మాట ఏంటండి అంటే అదే జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయములను కలవర పెట్టడం ఆపండి. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేసి మన హృదయములలో ఉన్న ప్రతి కలవరమును తీసివేసి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని దేవుడు బలపరిచి ఆశీర్వదించి వర్ధిల్లింపచేసి తన మహిమ కొరకు మనలందరినీ కూడా నిలవబెట్టునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క వాక్యమును బట్టి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా నాయన, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకే మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మీ మాట సెలవిచ్చినట్లుగా ప్రభువా, మా హృదయంలో ఉన్న ప్రతి కలవరాన్ని మీరు తీసివేయమని వేడుకుంటూ ఉన్నాం. మా హృదయంలో కలవర పెట్టకూడదు అని మీరు చెప్పినట్లుగా ప్రభువా నాయన, మా హృదయాల ప్రతి కలవరాన్ని మేము తీసివేసుకొని ప్రభువా, మీ వాక్యము చెప్పినట్లుగా ఆనాడు మీరు శిష్యులకు చెప్పినట్లుగా ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచుతూ తండ్రి, మీ వాగ్దానముల యందు విశ్వాసం ఉంచుతూ తండ్రి, మాకు సర్వమునైనటువంటి నాయన మీ యందు మేము చూస్తూ మా దృష్టి, మా ఆలోచన సమస్తమును తండ్రి అయినా మీ మీద కేంద్రీకృతం చేసి ప్రభువా నాయన మేము ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ పగటి వేళ ప్రభువా నాయన ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రభువా, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డల జీవితంలో ఎటువంటి కలవరములు ఉన్నప్పటికీ ప్రభువా ప్రతి కలవరాన్ని తీసివేసి ప్రభువా నాయన మీ యందు అచంచలమైన విశ్వాసము కలిగి ప్రభువా మీ వైపు చూస్తూ తండ్రి మీ వాగ్దానములు చేత పట్టుకుని ప్రభువా ముందుకు సాగిపోయే కృపను మాకు అందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే తండ్రి, పెనియేల్ నాయన సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రభువా నాయన, మీ దాసులు ప్రేమ్ సాగర్ గారిని ప్రభు వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రభువా నాయన, అలాగే తన అంకుల్ గారిని, ఆంటీ గారిని మీరు ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలతో మీ బిడ్డలు మీరు నింపి ముందుకు నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మరొకసారి ప్రభువా ఈ విధంగా తండ్రి మీ వాక్యమును వినే కృపను మాకందరికీ మీరు దయచేసినందుకే మీకు వందనాలు తెలియజేస్తూ నిరంతరం మీ కృపాక్షేమాలు మాకందరికీ తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకు అందరికి కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించునుగాక.